అందరికీ శుభోదయం. నా పేరు కేశవ్. నేను కేవీ పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్న విద్యార్థి. ఈరోజు భాషా భాగాలు 5 రకాలు. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం పేర్లను తెలిపే పదాలని నామవాచకం అంటారు. ఉదాహరణ: రామయ్య, తోట, చెట్టు మొదలైనవి. సర్వనామం నామవాచకం యొక్క బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ: వాడు, ఈమె, నేను మొదలైనవి. విశేషణం నామవాచకం యొక్క కాని, సర్వనామం యొక్క కాని గుణాలను తెలిపే పదాలని విశేషణం అంటారు. ఉదాహరణ: ఇవి ఎర్ర గులాబీలు, ఇది పెద్ద సూట్ కేసు. క్రియ కర్త చేసే పనికి తెలిపే పదాలను క్రియ అంటారు. ఉదాహరణ: పావని పాట పాడుతుంది. అవ్యయం లింగవచన విభక్తి చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణ: అక్కడ, అయ్యో, ఓహో, ఎలా, ఆహా. ధన్యవాదాలు.